చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ ప్యాకేజెస్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కొత్త కొత్త రోల్స్ గురించి చూస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద రోల్ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ మేనేజర్. సో అసలు ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ రోల్ ఏంటి, ఈ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ రోల్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఎవరికి ఇది సూటబుల్, ఎవరికి ఇది నాట్ సూటబుల్, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం మనం. సో ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అనేది ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అనేది బిజినెస్ నాలెడ్జ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఏఐ టెక్నాలజీ నాలెడ్జ్, ఈ మూడు మిక్స్ చేసిన ఒక టెక్ రోల్ ఇది. సాధారణంగా కస్టమర్ కోసం ఏ ప్రోడక్ట్ని డిజైన్ చేయాలనేది ప్రొడక్ట్ మేనేజర్కి ఉండే ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్కి వచ్చేటప్పటికి కస్టమర్ సమస్యను ఏఐ ఉపయోగించి మరింత స్పీడ్గా, మరింత ఇంటెలిజెంట్గా, ఎఫెక్టివ్గా ఎలా సొల్యూషన్ ఇవ్వాలి అనేది ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ చూసేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో కస్టమర్ సపోర్ట్ టికెటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ ఉందనుకోండి. దాన్ని ఏఐ కస్టమర్ సపోర్ట్ టికెటింగ్ సిస్టమ్గా ఎలా దాన్ని ఒక అటానమస్ సిస్టమ్గా బిల్డ్ చేయాలనేది ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ యొక్క జాబ్ ఇది. అసలు ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ ఎందుకు భవిష్యత్తులో ముఖ్యమైనది అంటే, ప్రపంచం అంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని ఏఐ పవర్డ్ ప్రొడక్ట్స్గా మరియు ఏఐ ఏజెంట్స్గా డిజైన్ చేస్తుంది. అంటే ప్రతి కంపెనీకి కూడా వాళ్ళ బిజినెస్ ప్రాబ్లమ్స్ నుంచి ఏఐ ఆపర్చునిటీస్ని గుర్తించడం, వాటికి ఒక ప్రోడక్ట్ స్ట్రాటజీని తయారు చేయడం, ఏఐ సొల్యూషన్స్ బిల్డ్ చేయడం అండ్ కస్టమర్కి డెలివర్ చేయడం. సో ఈ ఏఐపిఎం అనేది డెఫినెట్గా వీళ్ళందరికీ, అంటే ఏఐపిఎం, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అనేవాడు డెఫినెట్గా ఏఐ ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయడం, ప్రొడక్ట్ స్ట్రాటజీని బిల్డ్ చేయడం, ఏఐ సొల్యూషన్స్ బిల్డ్ చేయడం, ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్ డైరెక్ట్గా సీఈఓతో, బిజినెస్ టీమ్తో, ఏఐ ఇంజనీర్స్తో, డేటా సైంటిస్ట్తో, కస్టమర్స్తో, వీళ్ళందరికీ ఒక బ్రిడ్జ్ లాంటి వాడు అనమాట ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అనేవాడు. ఈ కోర్స్ ఎవరు నేర్చుకుంటే బాగుంటుంది అంటే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే డెవలపర్స్ కానీ, టెక్ లీడ్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, సీనియర్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే బిజినెస్ అనలిస్టులు కానీ, లేకపోతే ప్రొడక్ట్ ఓనర్లు కానీ, సీనియర్ టెస్టర్స్ విత్ డొమైన్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఇది నేర్చుకుంటే బాగుంటుంది. సో కెరీర్ ట్రాన్సిషన్ అనేది డెవలపర్ నుంచి టెక్నికల్ ప్రొడక్ట్ మేనేజర్, అలాగే టెక్నికల్ ప్రొడక్ట్ మేనేజర్ నుంచి ఏఐ ప్రొడక్ట్ మేనేజర్. సో ఇలాంటి వాటికి ఇలా ట్రాన్సిషన్ అవ్వచ్చు. ఈవెన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు, సీనియర్ టెస్టింగ్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ అనలిస్టులు, అలాగే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ మేనేజర్స్, ఈవెన్ స్టార్టప్ ఫౌండర్స్, వీళ్ళందరికీ కూడా ఈ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అనేటటువంటి కోర్స్ సెట్ అవుతుంది. అంటే ఆ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది. జనరల్గా ఇప్పుడు ఏఐ ప్రొడక్ట్ మేనేజర్కి అవ్వటానికి చెప్పాలంటే ఒక 6 months టైం పట్టొచ్చు, ఒక 5 to 6 months టైం పట్టొచ్చు. అంటే ఇందులో కూడా మనం చూస్తే ఫేజ్ 1 ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఫౌండేషన్ తెలియాలి. అంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ బేసిక్స్ కానీ, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కానీ, కస్టమర్ రీసెర్చ్, యూజర్ పర్సోనాస్, ప్రొడక్ట్ స్ట్రాటజీ, రోడ్ మ్యాప్ ప్లానింగ్, పిఆర్డి రైటింగ్, ఎజైల్ అండ్ స్క్రమ్, ఇవన్నీ తెలియాలి. సో అలాగే ఫేజ్ 2 వచ్చేటప్పటికి ఏఐ ఫండమెంటల్స్ ఫర్ ప్రొడక్ట్ మేనేజర్స్ తెలియాలి. అసలు ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎంస్ ఎలా పనిచేస్తాయి, ఏఐ లిమిటేషన్స్ ఏంటి. అలాగే ఫేజ్ 3 వచ్చేటప్పటికి జనరేటివ్ ఏఐ ప్రొడక్ట్ డెవలప్మెంట్, అంటే మనకి ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ కానీ, ఏఐ ఏజెంట్స్ కానీ, ఇవన్నీ తెలియాలి. అలాగే జనరేటివ్ ఏఐలో ప్రాజెక్ట్ చేయగలగాలి. సో ఇక మనం చూస్తే ఫేజ్ 4 టెక్నికల్ స్కిల్స్ ఫర్ ఏఐపిఎం, అంటే ఇందులో మీకు కోడింగ్ ఎక్స్పర్ట్ అవసరం లేదు కానీ, బట్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ తెలియాలి, క్లౌడ్ ఏఐ ప్లాట్ఫామ్స్ తెలియాలి, డేటా బేసిక్స్ తెలియాలి, డేటా క్వాలిటీ, డేటా ప్రైవసీ, డేటా పైప్లైన్స్, ఇవన్నీ తెలియాలి. అలాగే మనం ఏఐ ప్రొడక్ట్ స్ట్రాటజీ చూస్తే మనకు ఫేజ్ 5లో ఏఐ ప్రొడక్ట్ స్ట్రాటజీ, అంటే ఏఐ యూజ్ కేసెస్ని ఫైండ్ అవుట్ చేయడం, ప్రొడక్ట్ రోడ్ మ్యాప్స్ బిల్డ్ చేయడం, ఏఐ బిజినెస్ మోడల్స్ బిల్డ్ చేయడం, అలాగే ఆర్ఓఐ క్యాలిక్యులేషన్, ఇవన్నీ తెలియాలి. అలాగే ఏఐ మెట్రిక్స్ మీద ఐడియా ఉండాలి. అలాగే ఏఐ ప్రొడక్ట్ లీడర్షిప్ ప్లస్ ఫైనల్ ప్రాజెక్ట్. సో ఏఐ గవర్నెన్స్, ఏఐ సెక్యూరిటీ, రెస్పాన్సిబుల్ ఏఐ, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ ఏఐ స్ట్రాటజీ, అలాగే దాని మీద ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, అంటే ఏఐ హెల్త్ కేర్ అసిస్టెంట్ బిల్డ్ చేయడం, ఏఐ బ్యాంకింగ్ అడ్వైజర్, ఏఐ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్, ఇలా ఒక హెల్త్ కేర్ అడ్వైజర్ బిల్డ్ చేయడం, ఇవన్నీ తెలియాలి. ఈ ప్రాసెస్లో ఏఐ ప్రొడక్ట్ మేనేజర్కి తెలియాల్సిన ప్రొడక్ట్ టూల్స్ చూస్తే మనం జీరా, కాన్ఫ్లుయెన్స్, నోషన్, ఫిగ్మా, మైరో. అలాగే ఏఐ టూల్స్ చూస్తే చాట్‌జిపిటి, క్లాడ్, జెమినై, కోపైలట్. ఏఐ డెవలప్మెంట్ టూల్స్ చూస్తే ఓపెన్ ఏఐ ఏపీఐ, లాంగ్చైన్, వెక్టార్ డేటాబేస్, హగ్గింగ్ ఫేస్. క్లౌడ్ సైడ్ చూస్తే AWS ఏఐ, అజూర్ ఏఐ, గూగుల్ క్లౌడ్ ఏఐ.
సో దీని తర్వాత ఏఐ ప్రొడక్ట్ మేనేజర్గా వెళ్ళొచ్చు, జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్గా వెళ్ళొచ్చు, అట్లాగే మనం చూస్తే ఏఐ ప్రొడక్ట్ ఓనర్గా వెళ్ళొచ్చు, ఏఐ బిజినెస్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, ఏఐ సొల్యూషన్ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, ఏఐ స్ట్రాటజీ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు. మనకు వచ్చే 3-4 ఇయర్స్లో కూడా ఏఐ అనేది అన్ని సెగ్మెంట్స్లోకి వెళ్ళిపోతుంది. ఎంటర్ప్రైజ్ లెవెల్లో, ఇండస్ట్రీ లెవెల్లో, బ్యాంకింగ్ లెవెల్లో, సైబర్ సెక్యూరిటీ లెవెల్లో, మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో వెళ్తుంది. కాబట్టి ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్కి డెఫినెట్గా ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్యాకేజెస్ కూడా ఖచ్చితంగా పర్ మంత్ ప్యాకేజెస్ చూస్తే 20 lakhs అబౌవ్ ఉంటాయి ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్కి. సో ఇది ఫ్యూచర్ ఉంటుంది. అట్లాగే వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే 3-4 ఇయర్స్ మాత్రం ఏఐ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ టెస్టింగ్లో సీనియర్ పొజిషన్స్లో వర్క్ చేసేవాళ్ళు, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, లేకపోతే టెక్నికల్ సైడ్ నుంచి ప్రొడక్ట్ మేనేజ్మెంట్కి షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు, అందులో కూడా టెక్నికల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ కింద ఉండొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ మేనేజర్ అనేది ఒకసారి స్టడీ చేయండి. థ్యాంక్ యూ.